హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్ సార్. అంతర్జాతీయ సంబంధాలు అనేవి తెలంగాణ ఏపీలో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సివిల్స్లో కూడా మన సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఇదే కరెంట్ అఫైర్స్. ఈ తక్కువ సమయంలోనే దాదాపు అంతర్జాతీయ సంబంధాల నుండి 20 పైగా రేపు పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాయండి సార్, టోటల్ ఎన్నఫ్ సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలిగావు, నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. రేపు ఒక ఆఫీసర్గా ఉండాలి సార్. క్లాస్ వింటేనే ప్రతి ఒక్కరు కూడా జూన్ 9 నాడు రాయబోతున్న గ్రూప్ 1 ఫిలిమ్స్, తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, ఏపీ వివిధ పోటీ పరీక్షల్లో, సెంట్రల్ ఆర్పిఎఫ్, ఏ ఎగ్జామ్లో, డిఎస్సి, ఏపీ తెలంగాణ డిఎస్సిలో టోటల్ ఎన్ఎఫ్ సర్వీ ఈ తక్కువ సమయంలోనే సిలబస్ దాదాపు ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలు మొత్తం కూడా పూర్తిగా ఈ కవర్ అయ్యే విధంగా ఉంటుంది సార్. చాలామంది సార్ ఒక టాపిక్ తీసుకొని గంటల తరబడి అదే చెప్తే అక్కడి నుంచి బిట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ అన్ని దాదాపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు తీసుకొని ఇక్కడి నుంచి చెప్తే ఇక్కడ ప్రధానంగా ఏదో ఒక బిట్ వచ్చే అవకాశం టోటల్ మీకు ఎనఫ్ సార్. ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. రేపు అంతర్జాతీయ సంబంధాల్లో వీటిపైన సార్ ఇక్కడ ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ 2024 సంవత్సరం సార్, అది జనవరి 15 నుండి జనవరి 19 వరకు నామ్ శిఖరాగ్ర సమావేశం. ఈ నామ్ శిఖరాగ్ర సమావేశం సార్ ఇక్కడ ఎక్కడ జరిగింది సార్ అంటే ఉగాండా క్యాపిటల్ ఇక్కడ కంపాలలో జరిగింది సార్. ఇది 19th సమావేశం. ఈ సమావేశం యొక్క థీమ్ ఇక్కడ ఏంటి సార్ అంటే భాగస్వామ్యం సార్. ఇక్కడ గ్లోబల్ కోసం లోతైన సహకారం అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఒక నామ్ గురించి సార్, ఇక్కడ నామ్ ఇది ప్రజెంట్లీ నామ్లో 120 కంట్రీస్ ఉన్నాయి సార్. ఇది 1961లో అఫీషియల్గా ఏర్పడింది సార్. ఇక్కడ నామ్ అనేది ఇక్కడ ఎవరీ 3 years ఒకసారి నామ్ మీటింగ్ జరుగుతుంది సార్. ఇండియాలో మొట్టమొదటిసారిగా 1983లో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో జరిగింది సార్. ఇక్కడ 1961లో తొలిసారిగా ఈ సమావేశం ఇది యుగోస్లేవియా క్యాపిటల్ బెల్గ్రేడ్లో జరిగినప్పుడు 26 దేశాలు కూడా పాల్గొన్నాయి. ఒక రీసెంట్లీ సార్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి తర్వాత ఈ ప్రపంచంలో రెండో అత్యున్నతమైన యొక్క సంస్థ అంటే నాన్ అలిగ్నైడ్ మూమెంట్ లేదా అలీన ఉద్యమం అనే సంస్థ సార్. ఇది ఈ అలీన ఉద్యమం సంస్థ యొక్క చైర్మన్గా ప్రజెంట్లీ ఉగాండా కొనసాగుతుందండి. ఈ ఉగాండాలో ఈ మీటింగ్ జరిగిందండి. ఇదే ఉగాండా క్యాపిటల్ కంపాలలో ఈ 2024 జనవరిలోనే G77+ చైనా దేశాల యొక్క మీటింగ్ కూడా ఇక్కడ జరిగింది సార్. ఒక సమావేశం తీసుకున్నప్పుడు ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది, ఇది ఎన్నో సమావేశం, ఇది నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఇక్కడ ఈ సమావేశంలో ఏ అంశాలపై ఇక్కడ చర్చించారు, ఈ సమావేశానికి ఇండియా నుండి ముఖ్య అతిథి ఎవరు, ఈ టైప్లో అడుగుతుంది సార్. ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా, ఇందులో సరికానిది ఏది, అలా అడుగుతుంటాడు సార్ ఇక్కడ. కానీ అన్ని అంశాలు ఇక్కడ మీకు కవర్ కావాలనే అంశంతోనే ఇలా ఇవ్వడం జరిగింది సార్. ఈ నామ్ సమావేశాలకు యాక్చువల్గా ఇండియా అంటే ప్రధాని పార్టిసిపేట్ చేయాలి, కానీ మన విదేశాంగ మంత్రి ఇక్కడ ఆయన వచ్చేసి ఇక్కడ సార్ సుబ్రహ్మణ్యం జయశంకర్ హాజరు కావడం జరిగింది. యోవేరి ముసావేని ఉగాండా అంటే కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఈయన. ఈ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. ఉగాండా క్యాపిటల్ కంపాలా, అంగోలా క్యాపిటల్ రువాండా క్యాపిటల్ ఇది కిగాలి అండి ఇక్కడ ప్రధానంగా సార్. 2024 ఫిబ్రవరి 19 నుండి 22 వరకు WTO 13వ సమావేశం ఇది అబుదాబిలో జరిగింది సార్. ఇక్కడ ఈ సమావేశంలో కొత్త మత్స్యకార ఒప్పందం కూడా ఇక్కడ
జరిగిస్తారు. ఇక్కడ ప్రపంచ దేశాలు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకార యొక్క వ్యవస్థను మనం కాపాడుకోవాలి. వాణిజ్యపరంగా మత్స్యకార వ్యవస్థను అక్కడ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనే యొక్క లక్ష్యంతోనే WTO ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. సార్ WTOలో 166 దేశాలు ఉన్నాయండి. 166వ దేశం అండి ఇక్కడ ఈస్ట్ తైమూర్ కంట్రీ రీసెంట్లీ మెంబర్షిప్ తీసుకుందండి. మరొకటి 165వ దేశం అండి ఇక్కడ కామరోస్ కంట్రీ మెంబర్షిప్ తీసుకుందండి. WTOలో 164వ దేశం ఇది ఆఫ్ఘనిస్తాన్ అండి. సార్కులో చిట్ట చివరి కంట్రీ కూడా ఆఫ్ఘనిస్తానే. WTOలో 164వ దేశం ఆఫ్ఘనిస్తానే. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో చివరి ప్లేస్ ఆఫ్ఘనిస్తానే. ప్రపంచంలో లింగ వివక్షతలో చివరి ప్లేస్ ఉంది ఆఫ్ఘనిస్తానే. 2021 నుండి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ యొక్క రూలింగ్ ఇక్కడ అమలు ఉంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి WTO వాణిజ్య యొక్క మంత్రుల యొక్క మీటింగ్ జరుగుతుంది. WTO హెడ్ క్వార్టర్ ఇది జెనీవా. WTO ఇక్కడే, ILO ఇక్కడే, WHO ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే సార్. WTO సార్ ఇది 1995 జనవరి 1 నాడు WTO ఆవిర్భవించిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే, 2024 G20 సమావేశం సార్ ఇది. రేపు సార్ ఇక్కడ నవంబర్ 20 నాడు 19th యొక్క మీటింగ్ ఇది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే బ్రెజిల్లో రియో డి జెనిరా పట్టణంలో జరగబోతుంది. ఈ సమావేశం యొక్క థీమ్ సార్ అంటే స్థిరమైన అభివృద్ధి వైపు ప్రపంచ దేశాలని ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఇండియాలో 18th మీటింగ్ జరిగినప్పుడు ఆఫ్రికా యూనియన్ కూడా కొత్తగా మెంబర్షిప్ తీసుకుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క G20 యొక్క మీటింగ్ జరుగుతుంటాయి. లాస్ట్ ఇయర్ G20 యొక్క చైర్మన్ నరేంద్ర మోడీ, ఈసారి G20 యొక్క చైర్మన్ అయిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో డా సిల్వా ప్రపంచంలో అభివృద్ధి చెందిన యొక్క దేశాలు, అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగిన యొక్క దేశాలే G20లో ఉంటాయి. G4 అంటే UNOలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఏర్పడ్డాయి. G5 అంటే అండర్ డెవలపింగ్ కంట్రీస్. G7 అంటే అభివృద్ధి చెందిన దేశాలు. G20 అంటే అభివృద్ధికి దగ్గరలో ఉన్న యొక్క దేశాల యొక్క సంస్థ సార్ ఇది ప్రధానంగా ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ 2024 మే 29 నాడు కాంగోలో UNO శాంతి దూతగా నియమితులైన భారతీయురాలు, భారత ఆర్మీ యొక్క ఆఫీసర్ ఈమె రాధికా సేన్ అండి. ఇక్కడ రాధికా సేన్ ఐక్యరాజ్యసమితి సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల ప్రచార రాయబారిగా, ఆయన కైలాస్ సత్యార్థి యూనిసెఫ్ ఇండియాకు రాయబారిగా కరీనా కపూర్ అండి. ఓకే, అదేవిధంగా సార్ ఇక్కడ ఈ మధ్యనే UNO ఉద్గర పదార్థాల యొక్క తగ్గింపుకు UNO సెక్రటరీ జనరల్కి రీసెంట్లీ బ్రాండ్ అంబాసిడర్గా కమలేష్ కుమార్ నియమితులు కావడం జరిగింది సార్. రాధికా సేన్ ఒక కాంగోలో ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి దూతగా నియమితులైన ఇండియా ఆర్మీ ఆఫీసర్ అండి ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ 2024 G8 దేశాల యొక్క సమావేశం ఇది ఇటలీ దేశంలో. ఒకేసారి ఇక్కడ ఇటలీ దేశంలో పూగ్లియాలో జరగబోతుంది. G7 కంట్రీస్ యొక్క సమావేశం సార్ ఇది. ఎన్నో సమావేశం అంటే 50వ సమావేశం. ఈ సమావేశం యొక్క థీమ్ ఏం సార్ అంటే సార్ ఇక్కడ ప్రధానంగా ఓకే సార్ ఇక్కడ ఏంటి యొక్క ఈ సమావేశం యొక్క థీమ్ సార్ అంటే బిల్డింగ్ అంటే సార్ ఇక్కడ ప్రధానమైన యొక్క అంశం సార్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ సమావేశం యొక్క థీమ్ ఓకే పర్యావరణం యొక్క పరిరక్షణ, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క కాపాడడం సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ G20 యొక్క G20 మీటింగు అన్నప్పుడు సార్ ఇక్కడ G20 యొక్క సమావేశం యొక్క థీమ్ అంటే బిల్డింగు జస్ట్ వరల్డ్ సస్టైనబుల్
ప్లానెట్ సార్ ఇక్కడ G7 యొక్క మీటింగు పర్యావరణ పరిరక్షణ సుస్థిరమైన యొక్క అభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2024 జనవరి 15 నుండి 19 నా మీటింగ్ కంపాలలో థీమ్ ఇక్కడ భాగస్వామ్యం గ్లోబల్ భాగస్వామ్యం కోసం లోతైన సహకారం. అదేవిధంగా సార్ WTO సమావేశం యొక్క థీమ్ సార్ ఇది కొత్త మత్స్యకార ఒప్పందం. G20 సమావేశం థీమ్ బిల్డింగు జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. ఇదే G20 లాస్ట్ ఇయర్ మీటింగ్ థీమ్ ఒకే ప్రపంచం ఒకే కుటుంబం ఒకే భవిష్యత్ అనేక అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇది ప్రధానంగా ఓకే సార్. మరో క్వశ్చన్ సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏంటండి 2024 మార్చి 10 నాడు సార్ ఇక్కడ మార్చి అంటే 10 నాడు అంటే సార్ ఇక్కడ ఎక్కడ సార్ ఇది ఎన్నికలు జరిగిందంటే భూటాన్కి ఇక్కడ పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారు. 2024 రేపు జూన్ 28 నాడు ఇరాన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మధ్య ఇబ్రహీం రైసు ఇరాన్ అధ్యక్షుడు అజర్బైజాన్ అధ్యక్షుడు ఆ ఇరాన్ సరిహద్దుల్లో 2 డ్యాముల యొక్క ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు అంటే బెల్లు 212 యొక్క హెలికాప్టర్ యొక్క ప్రమాదంలో ఇబ్రహీం రైస్ ఎక్కడ చనిపోయిన తర్వాత ఇరాన్ యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్న యొక్క నేపథ్యం సార్. ఇది ప్రధానంగా ఇక్కడ 2024 మార్చి 15 నుండి మార్చి 17 వరకు 3 రోజుల పాటు రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే ఈసారి కొత్తగా ఇండియాలో ఉద్యోగం చేస్తున్న రష్యా ఎంప్లాయీస్ రష్యాకి వెళ్ళి ఓటేయకుండా ఇండియాలోనే కేరళలోని తిరువనంతపురంలో రష్యా అధ్యక్ష ఎన్నికల యొక్క పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన సార్ ఇక్కడ ఎవరండి ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ 5 సార్లు రష్యాకు 5వసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా సార్ ఇక్కడ రష్యా ప్రధాని మిఖైల్ మిషూస్తిన్ ఇక్కడ 2వసారి ప్రధానిగా బాధ్యతలు కూడా చేపట్టిన యొక్క సంఘటన సార్. ఓకే. అదేవిధంగా సార్ మే 29 నాడు సార్ మే 29 నాడు సౌత్ ఆఫ్రికా యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికలు సార్. జూలై 4 నాడు బ్రిటన్ పార్లమెంటు కూడా ఎన్నికలు జరగబోతున్నట్లు ఎన్నికల యొక్క షెడ్యూల్ కూడా రావడం జరిగింది సార్. ఈ ఇయర్లో 2024లో ఇండియాతో పాటు మొత్తం సుమారు సార్ ఇక్కడ 40 పైగా దేశాల యొక్క అధ్యక్ష పదవికి దేశాల యొక్క పార్లమెంటు కూడా ఎన్నికలు సార్. ఇక్కడ ఇండియా 18వ లోక్సభ సార్ ఇది 7 విడతల్లో 18వ లోక్సభకి ఎన్నికలు నిర్వహించారండి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే సార్ ఇక్కడ 7, మే 13, మే 20, మే 25 అండి ఇక్కడ. అదేవిధంగా సార్ జూన్ 1 అండి శనివారం నాడు జూన్ 1వ తేదీ అండి ఇక్కడ 7 విడతలు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ జరిగాయి సార్. అదేవిధంగా సార్ ఈసారి కొత్తగా అండమాన్ నికోబార్ దీవులో ఉన్న షంషేర్ అనే యొక్క తొలి ట్రైబల్స్ కూడా ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే యొక్క సంఘటన సార్. ఇక్కడ ప్రధానంగా ఇది లేటెస్ట్ ఇక్కడ మనకి ఇది అంతర్జాతీయ స్థాయిలో అంశాల పరంగా ఇంపార్టెంట్ సార్ ఇది. మరొకటి సార్ ఇక్కడ 2024 ఫిబ్రవరి 12 నుండి 15 వరకు వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క సమ్మిట్ సమావేశం ఇది అబుదాబిలో జరిగింది. ఈ సమావేశానికి ఈజిప్ట్ అధ్యక్షుడు, ఈ సమావేశానికి ఇండియా ప్రధానమంత్రి, ఈ సమావేశానికి టర్కీ అధ్యక్షుడు కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం యొక్క థీమ్ ఇది ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ భవిష్యత్తు తరాల కోసం ప్రజాస్వామ్యం అనే యొక్క అంశం పైన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగానే ఫిబ్రవరి 14 నాడు నరేంద్ర మోడీ ఇక్కడ అబుదాబిలో నిర్మించిన యొక్క BAPS అనే యొక్క స్వామి నారాయణ హిందూ టెంపుల్ను కూడా మోడీ ప్రారంభించారు. 2017లో
టెంపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే రీసెంట్లీ ప్రారంభించారు. ఈ మూమెంట్లోనే ఈ మధ్యకాలంలోనే ఫిబ్రవరి 14 నాడు ప్రధానికి ది ఆర్డర్ ఆఫ్ జహేద్ అవార్డు కూడా స్వీకరించిన యొక్క సంఘటన సార్. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అక్కడ ప్రజలకు కావాల్సిన సమస్యలపై విజయవంతంగా ముందుకెళ్ళాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ప్రభుత్వాల నుండి ఏం ఆశిస్తున్నారు, ప్రజా సమస్యలను ఏ ప్రభుత్వాలైతే పరిష్కరిస్తాయో అప్పుడే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విజయవంతంగా ముందుకు పోతాయని చెప్పి ఈ అంశంపై ఇక్కడ అంతర్జాతీయ మీటింగ్ కూడా జరిగిన సంఘటన సార్. ఓకే, 2024 జనవరి 15 నుండి 19 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం స్విట్జర్లాండ్లో దావోస్లో నిర్వహించారండి. ఈ సమావేశం యొక్క థీమ్ సార్ ఇక్కడ రీబిల్డింగ్ ఫర్ ట్రస్ట్ అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. వరల్డ్ ఇక్కడ ఎకనామిక్ సార్ ఇది ఫోరం ఇది 1971లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ ప్రపంచ దేశాల యొక్క ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ మీటింగ్కి హాజరై ఆ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ కూడా జరుగుద్ది. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తర్వాత ఆయన అటెండ్ అయిన యొక్క ఫస్ట్ అంతర్జాతీయ సమావేశం అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్కి ఆయన హాజరు కావడం కూడా జరిగింది సార్, తెలంగాణ నుండి ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ 2024 నాటో 50వ సమావేశం సార్. ఇది ఎక్కడ సార్ అంటే నాటో సమావేశం ఇది వాషింగ్టన్ నగరంలో ఇక్కడ అంటే సార్ ఇది రేపు జూలైలో జరగబోతుంది సార్. ఈ సమావేశం యొక్క థీమ్ ఇది ఏంటి సార్ అంటే సుస్థిరమైన యొక్క అభివృద్ధి కోసం శాంతి. ఇలా ఇజ్రాయెల్ అంటే పాలస్తీనా, ఇరాక్, అదేవిధంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధాన్ని నివారించాలి, ప్రపంచాన్ని ఒక శాంతియుతంగా నడిపించాలనే యొక్క లక్ష్యంతో ఈ అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు. నాటోలో ఇక్కడ టోటల్ 32 కంట్రీస్ అండి, 31 కంట్రీ ఫిన్లాండ్ అండి, 32 ఇక్కడ స్వీడన్ అండి. నాటో హెడ్ క్వార్టర్ ఇక్కడ బెల్జియం క్యాపిటల్ ఇది బ్రసెల్స్లో నాటో హెడ్ క్వార్టర్ ఉంది సార్. ఇక్కడ ప్రధానంగా ఒక 2వ ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక సంస్థనే నాటో అనే యొక్క ఆర్గనైజేషన్ అండి ఇక్కడ ప్రధానంగా. ఓకే, మీకు అడిగితే ఒకవేళ రీసెంట్లీ మార్చిలో నాటోలో 32వ కంట్రీగా చేరిన దేశం ఏది? ఏ దేశం అండి? స్వీడన్. ఎన్నో కంట్రీ అండి? 32. అంబేద్కర్ ఏ ఆర్టికల్ను ఆత్మతో పోల్చుకునండి? రాజ్యాంగ పరిహార హక్కుకు సంబంధించిన ఆర్టికల్ ఏదండి? 32 ఆర్టికల్ అండి. ఇక్కడ 32 అంటున్నాం. లక్షద్వీపుల విస్తీర్ణం ఎంతండి? 32 చదరపు కిలోమీటర్లు లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఇది భూటాన్లో రాయల్ గవర్నమెంట్ అండ్ టైగర్స్ కన్జర్వేషన్ అంటే అంతరించిపోతున్న యొక్క పులులను కాపాడుకోవాలి. ఈ పులుల సంరక్షణ కోసం ఒక సుస్థిరమైన యొక్క ఫైనాన్స్ అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జూలై 29 ది ఇంటర్నేషనల్ టైగర్స్ డే 2010 నుండి ఐక్యరాజ్య సమితి ఈ రోజును గుర్తించింది. అంటే భారతదేశంలో సుమారు సార్ 3000 పైగా పులులు ఉన్నాయి. ఇండియాలో మొత్తం 54 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. మొట్టమొదటి సారి ఇక్కడ కర్ణాటకలో బందీపూర్ లాస్ట్ ఇయరే 50 ఏండ్లు ఇక్కడ పూర్తయింది. ఇండియాలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే జిమ్మీ కార్బెట్. ఇండియాలో తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే ఇది బందీపూర్. ఇండియాలో 54వ టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే మధ్యప్రదేశ్లో సార్ ఇక్కడ రాణి దుర్గావతి. ఈ మధ్యనే ఆఫ్రికా చీతల యొక్క సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్లో కూనో ప్రాంతంలో ఉన్న యొక్క సంఘటన సార్. ఈ యొక్క అంశాలపైన మీకు అవగాహన రావాలి సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. ఓకే, దక్షిణ కొరియాలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ యొక్క సమావేశం యొక్క థీమ్ ఏం సార్ అంటే ఉమ్మడి భాగస్వామ్యం కోసం అభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమావేశం
ఎక్కడ జరిగింది, ఆ సమావేశం థీమ్ ఏంది, ఆ సమావేశం అది ఎన్నో సమావేశం, ఇలాంటి అంశాలపైన అంతర్జాతీయ సంబంధాలపైన పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అయితే మళ్ళీ 1-2 ఇయర్స్ వరకు తెలంగాణలో నోటిఫికేషన్ రావడం కష్టమండి, టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే తెలంగాణ ఏపీలో మీరు ఒక ఆఫీసర్లుగా తిరిగి వెళ్ళాలి. ఈ నోటిఫికేషన్లోనే ఈసారి నువ్వు విజేతగా ఇక్కడ నుంచి తిరిగిపోవాలి సార్. ఇది మరొక అంశం అండి. ఇక్కడ ఏం సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. 2024 మే 21, 22 తేదీలో బాలిలో వరల్డ్ వాటర్ ఫోరం సమావేశం జరిగింది సార్. ఈ వరల్డ్ వాటర్ ఫోరం సమావేశం ఇది ఇండోనేషియా బాలిలో జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. ఈ మీటింగ్ థీమ్ ఏం సార్ అంటే వాటర్ ఫర్ షెడ్ ప్రాస్పరిటీ అనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారండి. 2024 మార్చి 6 నాడు ఈ ఐరోపా ఖండంలో మొట్టమొదటిసారిగా అబార్షన్ చట్టాన్ని ఆమోదించిన తొలి కంట్రీ అంటే అది ఏ దేశం సార్ అంటే సార్ ప్రధానంగా ఇక్కడ కంట్రీ ఫ్రాన్స్ కంట్రీ అండి. ఇక్కడ ఈ మధ్యన ఫ్రాన్స్ నుండి ఇండియా రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకున్నాం. మనం ఫ్రాన్స్ కలిసి మైత్రి మిసైల్ని ఇక్కడ డిజైన్ చేసుకున్నాం. 2024 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకి చీఫ్ గెస్ట్గా ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. యునెస్కో హెడ్ క్వార్టర్ కూడా ప్యారిస్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ సంస్థ హెడ్ క్వార్టర్ కూడా ఫ్రాన్స్లో లయోన్స్ అనే పట్టణంలో ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడ ఈఫిల్ టవర్ ఉంది కూడా ఇక్కడే అండి. ఇలాంటి అంశాలపైన ఒక కంట్రీ అనగానే ఇన్ని అంశాలు మీకు ఇక్కడ గుర్తుకు రావాలి సార్ పోటీ పరీక్షల్లో. ఓకే, 2024 జూన్ 21 సార్ ఇది అంతర్జాతీయ యోగా రోజు థీమ్. ఈసారి 10వ యోగా సార్. 10వ యోగా అంటే ఎడిషన్ సార్. ఇది మహిళా సాధికారత కోసం యోగా 2015 నుండి జూన్ 21ను అంతర్జాతీయ యోగా రోజుగా ఐక్యరాజ్య సమితి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. యోగా పితామహుడు పతంజలి మహాభాష్యం అనే నవల రాసిన వ్యక్తి అండి ఇక్కడ సార్. ప్రధానంగా ఇక్కడ అంటే 2014లో నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మాట్లాడుతున్న మూమెంట్లో యోగాకు ఒక రోజు ఇవ్వండి, యోగాను గుర్తించమని చెప్పి అడిగితే 177 దేశాలు యోగాను సమర్థించాయి. కొన్ని ముస్లిం కంట్రీస్ దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది హిందూ మతానికి దగ్గరలో ఉంది అని చెప్పి ఈ ప్రపంచంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు జూన్ 21. ఆ రోజు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ మీద ఉంటాడు. తక్కువ పగటి కాలం అంటే డిసెంబర్ 22. ఆ రోజు సూర్యుడు ఇక్కడ ఒక మకర రేఖ మీద దక్షిణార్ధగోళం ఉంటాడు. జూన్ 21 ఎక్కువ అంటే పగటి కాలం ఉండే రోజు. యోగా కూడా మానవుని యొక్క దీర్ఘకాలిక యొక్క ఆయుష్ను పెంచుతుంది కనుక ఈ రోజును ప్రత్యేకంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ 2024 ఏషియన్ అంటే సమావేశం సార్. ఇది ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ సార్. ఇందులో టోటల్ 10 కంట్రీస్ ఉంటాయి. ఇండియాకి మెంబర్షిప్ లేదు. ఈ ఆగ్నేయ ఆసియా దేశాలండి. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉన్న పేదరికం నిర్మూలన కోసం ఆగ్నేయ ఆసియా దేశాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతోనే ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది సార్. త్వరలో ఇక్కడ హానోయ్ పట్టణంలో ఇక్కడ జరగబోతుంది. ఇందులో టోటల్ సార్ ఇక్కడ 10 కంట్రీస్ ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి సార్. ప్రధానంగా ఇక్కడ ఓకే జూలై 3-4 తేదీల్లో షాంఘై సహకార సమావేశం ఇది కజకిస్తాన్ సార్. ఇక్కడ కజకిస్తాన్ క్యాపిటల్ అస్తానాలో ఇక్కడ జరగబోతుందండి. షాంఘై 2001 జూన్ 15 నాడు షాంఘై చైనా క్యాపిటల్ బీజింగ్ కేంద్రంగా ఏర్పడింది. ప్రజెంట్లీ 9 కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్లీ 9వ దేశంగా ఇరాన్ లాస్ట్ ఇయర్ ఈ మీటింగు ఇండియాలో జరిగినప్పుడు ఇరాన్ ఇక్కడ సభ్యత్వాన్ని స్వీకరించిన సంఘటన సార్.
ఓకే, ఈ దేశాల్లో ఉన్న యొక్క పేదరిక నిర్మూలన, ఈ దేశాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే యొక్క లక్ష్యంతోనే ఈ మీటింగ్ ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఎగ్జామినర్ ఏ టైపులో, ఏ లెవెల్లో, ఏ విధంగా అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఈసారి నిలబడాలి. మన టోటల్ ఫుల్ కోర్స్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ జీకే టోటల్ క్లాసెస్ ఉంటాయి సార్. ఓకే, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని క్లాసులు ఉంటాయి. మన క్లాసులు కూడా మీరు కొనుగోలు చేయండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎనఫ్. దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ను కూడా మీరు ఫాలో కాండి. మన టెలిగ్రామ్ యొక్క నెంబర్ సార్ ఇక్కడ అంటే 8142578439 అండి. ఇక్కడ మన టెలిగ్రామ్ యొక్క మొబైల్ నెంబర్. మీకు అందులో జాయిన్ కావడం రాకుంటే మీరు వాట్సాప్లో నాకు హాయ్ అని పెట్టండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఏ పేపర్ అవసరం లేదు, ఏ మ్యాగజైన్ అవసరం లేదు. మ్యాగజైన్ 1 మంత్ యొక్క అంశాలన్నీ మ్యాగజైన్లో రిలీజ్ అవుతాయి. మనకి ఈరోజు అంశాలే రేపు పేపర్కి వస్తాయి. మనకి ఈరోజు అంశాలే ఈరోజు నీ మొబైల్లోనే ఉంటాయి. నువ్వు బయట పుస్తకాలు పట్టుకొని తెరవలసిన అవసరం లేదు. బస్సులో కూర్చున్నా నీ మొబైల్లో అంటే నీ మొబైల్లో టెలిగ్రామ్ ఆన్ చేస్తే అక్కడ క్లాసెస్ అన్నీ కూడా నీకు అన్నీ ఉంటాయి. అక్కడ మీకు కావాల్సిన ప్రతి బిట్ కూడా ఉంటుంది. టోటల్ ఎనఫ్ ఇక్కడి నుంచి బిట్ అనేది బయటికి పోస్తారు ఇక్కడ. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వానలో సరికానిది అంటుంది సార్. 2024 జనవరి 10 నుండి 12 వరకు వైబ్రాంట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఇది గుజరాత్లో గాంధీనగర్లో నిర్వహించారు సార్, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. ఈ సమావేశం యొక్క థీమ్ ఇది ఏంటి సార్ అంటే గెట్వే ఇంటూ ది ఫ్యూచర్ సార్. ఇక్కడ ఇంటూ ది ఫ్యూచర్ ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2024 జూన్ 15 నుండి 16 వరకు ప్రపంచ శాంతి సదస్సుది రేపు స్విట్జర్లాండ్లో జరగబోతుంది. 2022లో ఫిబ్రవరి 24th నాడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. 2023 అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం స్టార్ట్ అయితే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఈ యుద్ధ నివారణ కోసం ఆయా దేశాల మధ్య చర్చలు నిర్వహించాలి. చర్చల ద్వారా ముందుకు పోవాలని చెప్పి ప్రపంచ శాంతి సదస్సు ఇక్కడ స్విట్జర్లాండ్లో జరగబోతున్న యొక్క సంఘటన సార్ ఇది. జూన్ 15, 16, 2024 మార్చి 22, 23 తేదీలో సార్ ఇక్కడ నరేంద్ర మోడీ స్వీకరించిన అంటే మార్చి 23rd నాడు నరేంద్ర మోడీ సరైన భూటాన్ కంట్రీని పర్యటించి భూటాన్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల యొక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈయన భూటాన్ ఇచ్చిన యొక్క అత్యున్నతమైన అవార్డు ది ఆర్డర్ ఆఫ్ డ్యూక్ గ్యాలుప్ అవార్డు. ఇప్పటివరకు ఈయన 16 అంతర్జాతీయ అవార్డులు మోడీ స్వీకరించారు. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత 2014 జూన్ 15, 16 నాడు తొలిసారిగా సార్ ఇక్కడ ఈయన పర్యటించిన యొక్క దేశం అంటే భూటాన్ కంట్రీ సార్. భూటాన్కి రక్షణ పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా సేవలు అందిస్తున్న యొక్క కంట్రీ అంటే భారతదేశం సార్. ఇక్కడ ప్రధానంగా ఇండియాకి భూటాన్ నుండి నేపాల్ నుండి జల విద్యుత్ శక్తి కూడా దిగుమతి అవుతున్న యొక్క సంఘటన భారతదేశానికి. 2024 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు నరేంద్ర మోడీ ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించారు. ఈ మూమెంట్లో ఫిబ్రవరి 14th నాడు ఇక్కడ ఒకసారి ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ది ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డును స్వీకరించిన వ్యక్తి సార్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఈ 2024లో ఈయన సందర్శించిన యొక్క దేశాలు 1 కంట్రీ భూటాన్ అండి, 1 కంట్రీ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదే ఫిబ్రవరిలో కువైట్ కంట్రీ కూడా ఈయన తిరిగి వెళ్ళి రావడం ఇక్కడ జరిగిందండి. మన ద్రౌపది ముర్ము ఈమె సార్ మార్చి 14th మార్చి ఇక్కడ 14th నాడు మారిషస్ కంట్రీ యొక్క రిపబ్లిక్ వేడుకల కూడా ఈమె ముఖ్య అతిథిగా హాజరు కావడం కూడా
జరిగింది. ద్రౌపది ముర్ము మరి ప్రధానంగా సార్ ఇక్కడ ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా నుండి ఎవరు తిరిగిపోతున్నారు, ఇండియా ఏ అంశాలపై ఏ దేశంతో ఒప్పందాన్ని అంగీకరిస్తుంది, ఆ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఇక్కడి నుంచి అడుగుతాడు సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ సార్. గతంలో పోటీ పరీక్షల్లో మార్చి 8 జనవరి 8 అడిగేది. వాళ్ళు అడగకుండా ఇప్పుడు వాటి డేట్స్ వాటి థీమ్స్ పైన ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. ఈ మధ్య ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పేపర్లో చూసాం. వాటి డేట్స్ థీమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ సార్. జాతీయ సైన్స్ రోజు సార్ ఇది ఫిబ్రవరి 28 అమ్మ, ఫిబ్రవరి 28. ముఖ్యంగా సార్ ఇక్కడ 1929లో సివి రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించిన రోజు సార్ ఇది. ఈయనకు 1930లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్, 1954లో భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 1986 నుండి ఫిబ్రవరి 28ను నేషన్ సైన్స్ డేగా పిలుస్తున్నాం. ఈసారి థీమ్ సార్ ఇక్కడ ఓకే, వీక్షిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలు అనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. మార్చి 21 అంతర్జాతీయ అటవీ రోజు థీమ్ సార్ ఇక్కడ ఏం సార్ ఇది, అడవులు మరియు ఆవిష్కరణలు, ఓకే, డిజిటలైజేషన్, కొత్త పరిష్కారాలు అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద అడవి అంటే అమెజాన్ అడవులు సార్. ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తున్నాయి. ఇండియాలో అడవుల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉంది. తెలంగాణ 24% అడవులు ఉన్నాయి. ఏపీలో 23% అడవులు ఉన్నాయి. ఓకే, 1952లో ఈ దేశంలో అటవీ చట్టం కూడా అమల్లోకి వచ్చింది. జాతీయ ఫారెస్టు అకాడమీ ఎక్కడ సార్ అంటే ఇది ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ ఉంది, మిలిటరీ అకాడమీ ఇక్కడ ఉంది, పెట్రోలియం అకాడమీ కూడా ఇక్కడ ఉంది. ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్ సార్ ఇది ప్రధానంగా. ఓకే, మార్చి 14 సార్ అంతర్జాతీయ గణితం రోజు. మార్చి 14 ఐన్స్టీన్ జన్మించిన రోజు, ఈజ్ కాల్డ్ MC². డిసెంబర్ 22 జాతీయ గణితం రోజు, శ్రీనివాసు రామానుజం జన్మించిన రోజు. ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్. ఈసారి ఎబెల్ బహుమతి మికెల్ తల్లా గ్రాండ్కు రావడం జరిగింది. ఆయన ఫ్రాన్స్ యొక్క గణిత మేధావి. ఈసారి అంతర్జాతీయ గణితం రోజు యొక్క థీమ్ సార్ ఇక్కడ సుస్థిర ప్రపంచం కోసం ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ యొక్క రోజు సార్ ఇది. ఏందండి, ప్రజలు మరియు గ్రహాలను కనెక్ట్ చేయడం అనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. వన్యప్రాణులను రక్షించుకోవాలి, వన్యప్రాణులను ఇక్కడ కాపాడుకోవాలనే యొక్క అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. పోయినసారి ఇది తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగిన యొక్క అంశం సార్. మార్చి 3 గురించి. ఏప్రిల్ 22 అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే, భూమి పుట్టుక రోజు అండి. థీమ్ ఏం సార్ అంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. రేపు 2070 నాటికి ఇండియా జీరో కాలుష్య రహిత దేశంగా, జీరో కార్బన్ రహిత దేశంగా ఉండాలన్నదే ప్రధానమైన యొక్క ఏజెండా సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏందండి, ఇక్కడ సార్ ఇక్కడ ఈ మధ్య ఆయా దేశాల యొక్క కొద్దిమంది ప్రముఖ అధ్యక్షులండి అమెరికా సైనిక స్థావరాన్నితో పాటు వైమానిక స్థావరాన్ని త్వరలో ఎక్కడ నిర్మించుకోబోతుందంటే బంగ్లాదేశ్లో నిర్మించుకోబోతుంది. ఆసియా ఖండంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం చైనా లాంటి దేశాలకు వ్యతిరేకంగా అమెరికా తన సైనిక వైమానిక స్థావరాన్ని ఇక్కడ బంగ్లాదేశ్లో ఏర్పాటు కోసం మధ్య ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది సార్. లై చింగ్ తే రీసెంట్లీ తైవాన్కు నూతన అధ్యక్షుడిగా
ఎన్నికైన వ్యక్తి లైచింగ్ తేసార్. ఈ మధ్యన సార్ ఇక్కడ అంటే జూన్ 8 నాడు సార్, జూన్ 8 నాడు 6G నెట్వర్క్ సార్ ఇక్కడ ఏ దేశం ఆవిష్కరించిందంటే జపాన్. ఈ మధ్యన సార్ ఇక్కడ 6G నెట్వర్క్ను, వేగవంతమైన నెట్వర్క్ను ఆవిష్కరించిన కంట్రీ జపాన్. చంద్రమండలం మీద ల్యాండ్ అయిన 5వ దేశం కూడా జపాన్. స్లిమ్ అనే ఒక ల్యాండర్ను కూడా విజయవంతంగా పంపిన కంట్రీ సార్ ఇది జపాన్. ఎరిక్ గార్సెట్టి ప్రపంచానికి ఒక మార్గదర్శకం అని చెప్పి భారత్లో ఉన్న అమెరికా రాయబారి, ప్రపంచ దేశాలంటే ప్రపంచాన్ని చూడాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఇండియాకి రాండి, ఇండియా ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది, ఇండియా ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం అని చెప్పి ఇండియాలో ఉన్న అమెరికా రాయబారి ఈయన ఎరిక్ గార్సెట్టి అంటున్న మాటలు సార్ ఇక్కడ. వరల్డ్ తొలి సైలెంట్ ఎయిర్పోర్ట్ సార్ ఇక్కడ. ఈ ఎయిర్పోర్టును మరి ఎక్కడ నిర్మిస్తున్నారు సార్ అంటే ప్రధానంగా సార్ ఇది సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న సంఘటన. ప్రపంచంలో అతి పొడవైన స్ట్రైట్ రోడ్డును 256 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్డు మార్గాన్ని నిర్మించింది కూడా సౌదీ అరేబియా. 2015లో మహిళలకు ఓటు కల్పించింది. 2018లో మహిళలకి డ్రైవింగ్లో పర్మిషన్ ఇచ్చిన కంట్రీ సార్ సౌదీ అరేబియా కంట్రీ. సార్ మరొక అంశం, ఈ మధ్య ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99 దేశంగా స్పెయిన్ సభ్యత్వం తీసుకుంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇది 2015 నవంబర్ 30 నాడు హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్లో ఇండియా ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్మించిన సంస్థనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ భారతదేశంలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ మధ్యప్రదేశ్లో బీనా. భారతదేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సురక్షక్. భారతదేశంలో తొలి సోలార్ రైల్వే స్టేషన్ చెన్నైలో ఎంజి రామచంద్రన్. భారతదేశంలో తొలి సోలార్ అంటే ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ సెంటర్ సార్, నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ను ఎక్కడ సార్ అంటే ఎన్టీపీసీ సంస్థ రామగుండంలో నిర్మించింది. నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించిన సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ముఖ్యంగా సార్ మరో అంశం, WTOలో 166వ దేశంగా మెంబర్షిప్ తీసుకునే కంట్రీ ఏంటి సార్ ఇక్కడ. WTOలో 166వ దేశం అంటే 66వ దేశం ఈస్ట్ తైమూర్ అండి. 166వ దేశం. 165 అంటే ఇక్కడ కామరోస్ అనే దేశం అండి ఈ మధ్య మెంబర్షిప్ తీసుకుంది. షాంఘై కోఆపరేషన్లో 9వ దేశంగా ఇరాన్ సభ్యత్వాన్ని ఇక్కడ స్వీకరించింది. 2024 జనవరి 1 నాడు బ్రిక్స్లో నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరించిన దేశాలంటే సార్ 1 కంట్రీ ఇరాన్, 1 కంట్రీ ఈజిప్టు, 1 కంట్రీ ఇథోపియా, 1 కంట్రీ సార్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 1 కంట్రీ సౌదీ అరేబియా. ఈ 5 దేశాలు ఇక్కడ మెంబర్షిప్ని తీసుకున్నాయి. యాక్చువల్గా అర్జెంటీనా కూడా జైన్ కావాలి, కానీ అర్జెంటీనాలో నూతన ప్రభుత్వం రావడంతో ఆ కంట్రీ అక్కడ జైన్ కాలేదండి. ఈ 5 కంట్రీస్ మెంబర్షిప్ తీసుకున్నాయండి. ఇక్కడ మాత్రం కరీనా కపూర్ అండి యూనిసెఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి ఎవరు సార్ అంటే ఇక్కడ కరీనా కపూర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ప్రముఖుల రాయబారుల గురించి కూడా మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ఎక్కడ ఏ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, ఇలాంటి వ్యక్తులపై కూడా ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంది. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేసుకోండి. 2 నెలల ముందు 3 నెలల ముందు కరెంట్ అఫైర్స్ కాదు, మనకి ఆఫ్లైన్ పేపర్ కాబట్టి 35 డేస్ ముందే పేపర్ మనకు తయారైంది. ఆన్లైన్
10 డేస్ ముందే పేపర్ తయారద్ది ఆన్లైన్. ఇక్కడ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఎనఫ్ సార్ ఇక్కడ. ఓకే, కొద్దిమంది ఏం చేస్తారు ఇక్కడ ఈ రోజున అంశాలు అక్కడ డిస్కస్ చేస్తుంటారు అక్కడ, కానీ ఇక్కడ మీకు అన్ని అంశాలు ఇక్కడ కవర్ కావాలనే యొక్క లక్ష్యంతోనే ఎగ్జామ్ పాయింట్అవుట్లో అక్కడ మనం ముందుకెళ్ళాలి. గాంధీజీ గురించి 270 పేజీలు అని చెప్పవచ్చు, ఎన్ని పేజీలు ముఖ్యం కాదు, అక్కడి నుంచి బిట్ ఉందా లేదా, ఇది మనకు కావాలి సార్ ఇక్కడ పోటీ పరీక్షల్లో. పోయినసారి చూసాం తెలంగాణ అంటే తెలంగాణ గ్రూప్స్లో ఒకే 11 జిఎస్లో 11 టాపిక్స్ ఉంటే కరెంట్ అఫైర్సే 3 టాపిక్స్ ఉన్నాయి. 2016 గ్రూప్ 2లో 60 మార్కులు పైగా అడిగాడు సార్. మ్యాక్సిమం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుంచి బిట్టు లేనిది రేపు పేపర్ ఉండదు. డిఎస్సి కానీ సిఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎఫ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కూడా సార్. ఓకే, మరొకటి సార్, కింది వాటిని జతపరచని చెప్పి అడుగుతుంది సార్. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య 2023 అక్టోబర్ 7 నాడు యుద్ధం స్టార్ట్ అయితే ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని మనం ఆపరేషన్ అజయ్ పేరుతో తెచ్చుకున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో తెచ్చుకున్నాం. ఈ మధ్య హైతీలో అల్లరి మూకల దాడుల వల్ల హైతీలో అల్లరి జరుగుతుంటే హైతీలో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ ఇంద్రావతి అనే పేరుతో డొమినికన్ రిపబ్లిక్ కంట్రీకి పంపించాం. లాస్ట్ ఇయర్ సుడాన్లో అంతర్గత సంఘర్షణ వల్ల సుడాన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ కావేరి పేరుతో స్వదేశాన్ని రప్పించాం. ఆయా ఆపరేషన్ల పైన ఆయా ప్రధానమైన సూచికల పైన ఎగ్జామ్లో మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సార్ ఇక్కడ 2022 ఫిబ్రవరి 24 నాడు ఆపరేషన్ మిలిటరీ పేరుతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించింది. 2024 జూన్ 1 నాడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకి రెండోసారి ఎండీగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి క్రిస్టలినా జార్జియా. ఈమె బల్గేరియా కంట్రీ సార్. ఇక్కడ ఐఎంఎఫ్కు ఉప మేనేజింగ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్ సార్. ఈమె గీతా గోపీనాథ్ మన యొక్క భారతీయురాలు సార్. ఈమె గీతా గోపీనాథ్ అండి. ఐఎంఎఫ్లో ఇండియా ప్రతినిధి అరవింద్ సుబ్రహ్మణ్యం అండి. ఐఎంఎఫ్లో మొత్తం 190 దేశాలు ఉంటాయండి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సార్. గీతా సబర్వాల్ ఇండోనేషియాలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా నియమితులైన. స్మితా సబర్వాల్ వేరు అండి, గీతా సబర్వాల్ వేరు. ఈమె ఇండియా పర్సన్, ఐఏపీఎస్ ఆఫీసర్, రీసెంట్లీ ఇండోనేషియాలో నియమితులైందండి. ఇబ్రాహీం రైసీ 2024 మే 19 నాడు తబ్రిజ్లో బెల్ 212 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. పిజ్ కలాసి ఒకటి, పరికోనోవో, ఈ పరికోనోవో డ్యామ్ ఒకటి, పిజ్ కలాసి అనే డ్యాము, ఈ 2 డ్యాములను అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దులో ఉమ్మడిగా నిర్మించారు. ఈ 2 డ్యాములను ఇక్కడ ఓపెనింగ్ అయిపోయింది. తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వస్తున్న సందర్భంలో వాతావరణం కారణం వల్ల ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది. 2021లో ఈయన అధ్యక్షుడిగా గతంలో ఈ దేశానికి అధ్యక్షుడు పోటీ చేసి ఓడిపోయాడు. 2022లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. హిజాబ్ అనేక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి వేలాది మంది మహిళలు కూడా ఈయన వ్యతిరేకించారు. చాలామంది కూడా ఇరాన్లో ఉరిదీసి చంపిన సంఘటన. మొహమ్మద్ ముకరబ్ ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు అండి. మొహమ్మద్ ముకరబ్ ప్రజెంట్లీ. లాస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సంబంధాల నుండి ఈ సమావేశం చైర్మన్ ఎవరు? ఈ సమావేశం ఎక్కడ జరిగింది? ఈ సమావేశం ఎక్కడ జరగబోతుంది? నెక్స్ట్ ఎన్నో సమావేశం ఇది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు?
ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనా అలా ఇచ్చిన అలా అడుగుతున్న పోటీ పరీక్షలు. అలా ఇచ్చినప్పుడు కూడా ఈజీగా క్యాచ్ చేయాలి. అంతర్జాతీయ సంబంధాల నుండి గ్యారెంటీ మనం పోటీ పరీక్షల్లో ఇజ్రాయెల్ పలాస్తీనా కానీ, రష్యా ఉక్రెయిన్ కానీ, ఇరాన్ సమస్య కానీ, సుడాన్ గురించి కానీ, పలాస్తీనాలో ఐక్యరాజ్య సమితిలో పలాస్తీనాకు ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ పైన కానీ, ఈ మధ్య ఇండియా మాల్దీవుల ఇష్యూ కానీ, రీసెంట్లీ పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభంపై కానీ, ఆఫ్రికా దేశాల సంక్షోభంపై కానీ, ఇలాంటి అంశాలపై ప్రధానంగా పోటీ పరీక్షల ఫోకస్ చేస్తారు. ఎంత చదువుతో ముఖ్యంగా సార్ ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. కానీ నమ్మనన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. గన్ షాట్గా నీదంటే ఒక జాబ్ ఉండాలి అంతే. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. వ్లాదిమిర్ పుతిన్ అండి, G20 చైర్మన్ అండి. వ్లాదిమిర్ పుతిన్ అండి సార్ ఇక్కడ బ్రిక్స్ సంస్థ చైర్మన్ అండి. రష్యాకు 5 సార్లు ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి. ఈ మధ్య 2024 సార్ ఇక్కడ మే సెకండ్ వీక్లో రష్యా చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ మధ్య చైనా కంట్రీని సందర్శించిన వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పి ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్ని జైల్లో పెడితే ఫిబ్రవరిలో అలెక్సీ నావెల్ జైల్లో చనిపోయారు. ఇండియా అత్యధికంగా చమురు ఎక్కడి నుంచి చమురు దిగుమతి అవుతుంటే రష్యా నుండి. ఇండియా అత్యధికంగా మెడికల్ ఔషధ పదార్థాలు ఏ కంట్రీకి ఎగుమతి చేస్తుంటే రష్యా కంట్రీకి. 2025లో భారత వైమానిక దళం నుండి తొలగించబోతున్న యుద్ధ విమానాలు MiG-21K, MiG-23K ఇవి సార్. నుజికీగా సార్ నుజికి ఒకాంజో ఇవేలా సార్. WTO యొక్క డైరెక్టర్ జనరల్, నైజీరియా కంట్రీ సార్ ఏమది. WTOకి తొలి మహిళ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి సార్ ఈమె. బ్రిక్స్ నో హెడ్ క్వార్టర్ అండి, G20 నో హెడ్ క్వార్టర్ అండి, WTO జెనీవా అంటే హెడ్ క్వార్టర్ ఇక్కడ, నామ్ నో హెడ్ క్వార్టర్ అండి. నామ్ చైర్మన్ ఇక్కడ యొవేరీ ముసావేని అండి. యొవేరీ ముసావేని ఉగాండా కంట్రీ ప్రెసిడెంట్ అండి. రీసెంట్లీ నామ్ మీటింగ్ ఇక్కడ జనవరి 15 నుండి 19 వరకు ఇక్కడ జరిగిందండి. నామ్ మీటింగ్. ఇనాసియో డసిల్వా G20 చైర్మన్ అండి, బ్రెజిల్ అధ్యక్షుడు. బ్రిక్స్ సమావేశం రష్యాలో కాజాలో ఉంది. G20 సమావేశం బ్రెజిల్లో రియో డి జనీరో. WTO డైరెక్టర్ జనరల్ అంటే నుజికి ఒకాంజో ఈవేళ నామ్ చైర్మన్, ఉగాండా ప్రెసిడెంట్ అయిన యొవేరీ ముసావేని. G8 దేశాల యొక్క సార్ మరి ఎవరు సార్ ఇక్కడ ప్రెసిడెంట్ అంటే జార్జియా మెలోని. ఈమె ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అండి. నాట్ G8 కంట్రీస్ కాదండి, రష్యా లేదు కాబట్టి G7 తీసుకోవాలి. జార్జియా మెలోని. రేపు G20 మీటింగ్ ఇది రష్యాలో. ఈ మీటింగ్ సార్ ఇక్కడ G20 50వ మీటింగ్ ఇది ఇటలీలో పూక్లియా ప్రాంతంలో జరుగుతుంది. నామ్ మీటింగ్ అయిపోయింది కంపాలలో. WTO మీటింగ్ అయిపోయింది అబుదాబిలో. G20 మీటింగ్ నవంబర్ 19, 18 నాడు బ్రెజిల్లో రియో డి జనీరో. బ్రిక్స్ మీటింగ్ ఇది అక్టోబర్లో రష్యాలో కాజాలో 16వ మీటింగ్ జరగబోతుందండి. ఈ అంతర్జాతీయ సంబంధాలుండి ఈ విధంగా అవగాహన తీసుకోండి. ఎగ్జామ్ అనేది ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా టోటల్ ఎనఫ్ సార్. ఈ క్లాసెస్ గురించి GK ఫుల్ కోర్స్ ఉంది, మన యాప్లో తీసుకో. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాస్ గురించి తెలియపరచండి. మీరు కోరుకుంటే అంటే లక్ష్యం నెరవేరాలి. ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కొంచెం బిట్టు బయటికి వస్తుంది. సార్ మీ అందరూ ఒక
రాసి ఉంటున్న ప్రతి ఒక్కరూ ఒక విజేతలుగా నిలబడాలి. మంచి ఆఫీసర్గా ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో క్లాస్లో మనం కలుద్దాం సార్. మరో క్లాస్ కూడా వినండి సార్ ఇక్కడ.